నమస్తే అండి. ఈరోజు మంచి టేస్టీ మ్యాంగో పికిల్ చూపిస్తాను. అది కూడా 2 మామిడికాయలతో. ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే ఇంట్లో కర్రీస్ ఏమీ లేనప్పుడు ఈ పచ్చడితో మొత్తం అన్నమంతా తినేయచ్చు అనేలా అనిపిస్తుంది. మామూలుగా రెగ్యులర్గా పచ్చళ్ళు ఎక్కువగా తినలేం కదా, కానీ ఈ పచ్చడి అలా ఉండదు. మొత్తం అన్నమంతా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా మామిడికాయల్ని శుభ్రం చేసుకుని తడంతా ఆరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పల్చగా కట్ చేసుకుని 1 గంట పాటు ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఫ్యాన్ కిందైనా పర్వాలేదు. ఇలా ముక్కలు బాగా ఆరిపోయిన తర్వాత చేతితో బాగా కలపాలి, దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేలాగా. ఈ మామిడికాయ ముక్కలు 4 కప్పులు అయ్యాయండి, చిన్న కప్పుతోనే. దాంట్లోనే ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఆవాల పొడి, 1/2 స్పూన్ మెంతి పొడి, తగినంత సాల్ట్ వేసుకుని, అలాగే వెల్లుల్లిపాయలు కూడా నేను 10 వరకు వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని. ఇదంతా కూడా మనం బాగా కలపాలి, ఇవన్నీ కలిసేలాగా. టేస్ట్ బాగుంటుంది. తర్వాత పోపు వేసుకుంటే మన టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చల్లారాక ఒక బాటిల్లో వేసుకుంటే పచ్చడి 2-3 నెలలైనా ఉంటుంది. అలాగే 1 వీక్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఈ పచ్చడికి మరీ పుల్లగా ఉన్న కాయలు తీసుకోకండి, కొంచెం తీయగా పుల్లగా ఉంటాయి కదా, ఆ కాయల్ని తీసుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా 2 మామిడికాయలతో ట్రై చేయండి. ముక్కలు మాత్రం ఫస్ట్ ఆరబెట్టి చేతితో బాగా కలిపిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే మీకు మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.